పుట్టిన పిల్లల తర్వాత తల్లిపాల గురించి చాలా వైశిష్ట్యం ఉందని చాలామంది చెప్తారు. మనకి ఇండియన్ లిటరేచర్లో వేదాల కాలం నుంచి కూడా పాలకు సమానమైనది ఏదీ లేదని చెప్తారు. అసలు మరి తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి? అది ఏ మోతాదులో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి? తల్లిపాలు మేము ఏమంటుంటే అమృతం అంటాం. తల్లిపాలకు మించినది ఏదీ లేదు ప్రపంచంలో. ఈవెన్ ఎప్పుడైనా సరే, ఈవెన్ డైమండ్ లాంటి వాల్యూ ఉన్న గోల్డ్ అనుకో, డైమండ్ అనుకొని ఒక సైడు తల్లిపాలు, ఒక సైడు బేబీకి ఏది ఇంపార్టెంట్ అంటే తల్లిపాలు అంటాం. తల్లిపాలు శిశువు జన్మించిన మొదటి గంటలోనే ఇవ్వాలి. అది గోల్డెన్ అవర్ అంటాం. ఈవెన్ సిజరీన్ చేసినా తల్లికి నొప్పులు ఉంటాయి, తల్లికి కొంచెం సిక్కు ఉంటుంది, అయినా కూడా బేబీని తల్లికి పట్టేయమని చెప్తాం. ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలి. ఆ తల్లిపాలల్లో ఎంతసేపు అనేది మనకు బరువును బట్టి ఉంటుంది. ఎందుకంటే 80 ml పర్ కిలో మొదటి వారము, రెండో వారము 90 ml, 100 ml పర్ కిలో తోటి చూసుకుంటుండాలి. అయితే తల్లిపాలతోటి ప్రాముఖ్యత ఏమంటే, తల్లికి ఆ తల్లిపాలతోటి ఒకటి శిశువుకు ఇమ్యూనిటీ వస్తుంది, అంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తాయి. రెండవది ఏమంటే కంటామినేషన్ ఉండదు. అంటే ఏమాత్రం మనం బాటలు కడగటం, చేతులు కడగటము, నిప్పులు కింద పడటము, లేకపోతే దోమలు చీమలు బాటలు పడటము ఉండదు. మూడవది ఏంటంటే తల్లిపాలతోటి ఇంటెలిజెన్స్, అంటే బేబీకి ఆరోగ్యమే కాకుండా ఈవెన్ ఇంటెలిజెన్స్ కూడా, ఐక్యూ కూడా పెరిగిపోతుంది. తర్వాత అటాచ్మెంట్, బేబీకి తల్లికి ఒక విధమైన తల్లిపాలతోటి అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇది బేబీకి. తల్లికి ఏం లాభాలు ఉంటాయంటే, ఈ గర్భసంచి ఉంటుంది కదా, యుట్రస్, డెలివరీ అయినప్పుడు ఎక్కడైతే ఈ బొడ్డు దింగారు చూస్తే తెలిసిపోతుంది. ఇట్లా మనం టచ్ చేస్తే మనకు యుట్రస్ అక్కడ ఉన్నట్టు. ఇది కనుక తల్లిపాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్, అవి రిలీజ్ కావటం వల్ల మళ్ళీ తిరిగి పిల్లల సంచి యథాస్థానాన్ని పోతుంది. రెండవది ఏమంటే ఇంపార్టెంట్, తల్లికి క్యాన్సర్స్, అంటే యుట్రస్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ రావు. మూడవది ఏమంటే అది ఓవల్యూషన్ ఉండదు, అంటే మళ్ళీ వెంటనే గర్భవతి అయ్యేందుకు అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా తల్లికి లాభాలు. అయితే తల్లులు ఏం చేస్తారంటే, కొందరు మాత్రము వాళ్ళకి తెలుసో తెలియకనో భయంతో పాలు రావట్లేదు అని అంటారు. నారు పోసిన వాడు నీరు పోస్తారు కాబట్టి అది తల్లికి పాలు రావటం అనేది మనకు జనరల్గా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ కాగానే తల్లిపాల గురించి వాళ్ళకు ప్రాముఖ్యత గైనకాలజిస్టులు చెప్తుంటారు. అంటే తల్లిని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే డెలివరీ వరకు తల్లిపాలు అనే పదం చేస్తారు. ఇక్కడ మన పాపులేషన్ అనుకోండి, తర్వాత ఎడ్యుకేషన్ అనుకోండి, చాలా వరకు బేబీ పుట్టేప్పుడు చూద్దాం, ఇప్పుడు తొందర ఏముందని చెప్పేసి కొందరు వాళ్ళు దాన్ని చెప్పినా వినరు. మేము వచ్చింది ఒక 10 మీ తల్లిపాల గురించి ఇప్పుడు ఎందుకండి అని చెప్పి కొందరు అంటారు. కానీ ఎడ్యుకేషన్ ఏం చేయాలంటే తల్లిపాలతోటి తల్లికి ఎడ్యుకేషన్, తల్లికి అవగాహన కల్పించాలి. పుట్టగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ పాలు ఇవ్వాలి. తర్వాత రోజుకి 24 గంటలు ఉన్నప్పుడు 2 గంటలకు ఒకసారి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు. ఎంతసేపు ఇవ్వాలని కాదు, అంటే ఒక సైడ్ ఒక బ్రెస్ట్, రెండో సైడ్ రెండో బ్రెస్ట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు ఆ టచ్ లేకపోతే ఆ సైకలాజికల్ ఫియర్ అనుకోండి, భయం అనుకోండి, లేకపోతే కొందరు వాళ్ళ అందం పోతుంది అనుకోండి, లేకపోతే ఆరోగ్యం ఆపరేషన్ అయిందని చెప్పి వాళ్ళు ఇవ్వనివ్వరు. ఆ ఇవ్వనివ్వకపోవటం వల్ల తల్లిపాలు వాళ్లకు రాకపోవటము, పైన పాలు ఇవ్వటము, శిశువుకు ప్రమాదం కలగటం. కాబట్టి ప్రతి తల్లికి చెప్పేది ఏమంటే, మీరు బేబీకి బ్రెస్ట్కి పెట్టేసి మీరు కూర్చుంటే తల్లి పాలు తాగుతుంది. అదే కొలెస్ట్రామ్ అంటాం, ఫస్ట్ వచ్చే అంటే జున్ను అని మనం తెలుగులో అంటాము, అది కొలెస్ట్రామ్. ఆ మొదటి 3 రోజుల కొలెస్ట్రామ్ చాలా బలమైన పాలు, అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా తక్కువ కలర్ వస్తుంది. కానీ ఆ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క బాటిల్ అంతా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫస్ట్ డే కొలెస్ట్రామ్ ఇవ్వాలి, 3 రోజుల తర్వాత కూడా పాలు ఇస్తుంటే వస్తుంటాయి. అది కనుక పాలు ఇవ్వకపోతే సైకలాజికల్గా తల్లికి, అంటే నేను కంపేర్ చేసి చెప్తాను, తల్లికి
మీరు కనుక భయపడితే చిన్నపిల్ల ఉందని, లేకపోతే బరువు తక్కువ ఉందని, లేకపోతే నాకు ఇవ్వరాదు అని భయపడితే అవి ఆ తల్లికి ఎంత హాము, శిశువు కూడా అంత హాము ఉంటుంది. కాబట్టి తల్లిపాలు చాలా ప్రాముఖ్యము. 2 గంటలకు ఒకసారి నిద్రపోతుంటారు పిల్లలు, 18 గంటలు నిద్రపోతారు న్యూ బార్న్. వాళ్ళని 2 గంటలు మార్నింగ్ 6, 8, 10, 12, 2 అవర్స్కు చూసుకుంటూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు 9 సార్లు అవుతుంది. 9 సార్లు అయినప్పుడు ఇట్లా స్టిమ్యులేషన్ సోల్ అంటే కాలు ఇట్లా స్టిమ్యులేషన్ ఇచ్చి వాళ్ళకి పెడితే పాలు తాగుతారు, నిద్రపోతారు. మళ్ళీ కొంచెం స్టిమ్యులేషన్ ఇచ్చి చెప్తుంటే తాగుతుంటారు. అది ఆ పాలు ఒక సైడ్ ఇవ్వచ్చు, 2 సైడ్లు ఇవ్వచ్చు. Like and subscribe Eagle Health and Beauty.